మే 11న జరిగే తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ మాదిగలను వంచింది. ఇటు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లే రద్దు చేస్తామని చెప్పి అంటుంది. కాబట్టి వాటిని ఖండిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు కూడా బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. మరి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న వివేక్ కుమారుడైన వంశీ ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదు, తండ్రి వారసత్వంగా రాజకీయాలకు వస్తుండు. అదే కొప్పులీశ్వర్ గారు ఒక సింగరేణి గని కార్మికుడిగా 26 సంవత్సరాలు చేసిన అనుభవం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మరి కొప్పులీశ్వర్కు మద్దతు తెలపాలని చెప్పి ఇప్పుడు మన పెద్దపల్లి పార్లమెంటు జరుగుతున్న ఎన్నికలు ఆగర్భ శ్రీమంతునికి భూగర్భ గని కార్మికుని మధ్య పోటీ. మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి తండ్రి వారసత్వంగా వస్తున్న వంశీకి జరుగుతున్న ఎన్నిక కాబట్టి రామగిరి మండల ప్రజలు మరి మంత్రి నియోజకవర్గం ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దళిత మేధా వర్గం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ 17 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో 3 ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి 3 కూడా మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మాదిగలను వంచి రాజకీయంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి మన సత్తా ఏందో చాటాలని చెప్పి ఈ 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ మాదిగలకు 2 సీట్లు, మాలా వర్గానికి 1 సీటు ఇచ్చింది. కాబట్టి మా మద్దతంతా కూడా ఈ మాదిగ శక్తి యొక్క మద్దతంతా కూడా దళిత బంధు కుటుంబాలను కూడా 1,30,000 కుటుంబాలకు కేసీఆర్ సెలక్షన్ చేయడం జరిగింది. మరి దాన్ని కూడా ఈ ప్రభుత్వం 17,700 కోట్లు అమౌంట్ కలెక్టర్ అకౌంట్లో పడ్డాయి. ఈ ప్రభుత్వం సీజింగ్లో పెట్టి వాటి ఇవ్వకుండా వంచిస్తుంది. మేము ఎలక్షన్ ప్రచారంలో అంబేద్కర్ అభ్యాస్తం పేరు మార్చి దళితులకు మేము దళిత బంధు ఇస్తామని చెప్పి అని అంటున్నారు తప్ప ఏ వేదిక మీద కానీ ఏ ప్రచారంలో కానీ దళిత బంధు ఇస్తామని చెప్పి చెప్పడం లేదు. అంటే దళితుల మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. అయ్యా మరి మేము ఈ తెలంగాణలో ఉన్న దళితులమే, మేము పక్క రాష్ట్రంలో ఉన్న దళితులం కాదు. కాబట్టి దళితులను దళితులుగా చూడాలి. దళితులు ఆర్థికంగా రాజకీయంగా సామూహికంగా ఎదగాలని చెప్పి ఏ ప్రభుత్వమైనా కృషి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా దళితులమంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి మరి కొప్పులీశ్వర్ను అఖండ మేయర్తో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై భీమ్.